ఇంకా 27 డేస్లో మనం వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయబోతున్నాం. ఇందాకే మనం రత్నదీప్కి వెళ్ళొచ్చాం. సో బల్క్ని ఇంకొంచెం సీరియస్గా మనం తీసుకొని వెళ్ళాలి ఇప్పటి నుంచి. సో ఈ నెక్స్ట్ బల్కింగ్ డైట్కి నేను ఏమేమి వస్తువులు తీసుకున్నానో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఓట్స్ అండ్ ఇంకా బ్రౌన్ బ్రెడ్ అండ్ ఇంకా వచ్చేసి ఎగ్స్ అండ్ అర్షీస్ ఒకటి తీసుకున్నాను ఫ్లేవర్ గురించి. అండ్ చాలాసార్లు నేను అనుకున్నాను సినిమన్ పౌడర్ యూజ్ చేద్దామని చెప్పేసి. ఓట్స్ మీల్లో చాలా బాగుంటుంది. సో ఫైనల్లీ ఒక సినిమన్ పౌడర్ కూడా తీసుకున్నాను. సో పాస్ట్లో బల్క్ అయ్యాను కదా, లైక్ 44 నుంచి 70 kgsకి చాలా ఫాస్ట్గా. సో అప్పుడు నేను వాడిన బెస్ట్ ఫుడ్ ఏంటిదంటే బ్రౌన్ బ్రెడ్. నేను డేలో ఒక హోల్ బ్రౌన్ బ్రెడ్ తినేవాడిని. లైక్ మొత్తం బ్రౌన్ బ్రెడ్ అంతా ఒక రోజులోనే కంప్లీట్ చేసేవాడిని. అది చాలా హార్డ్ ఉంటుండే, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. బట్ నాకు అనిపిస్తుంది దాంట్లో లాట్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయని చెప్పేసి. సో బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను నేను. ఇంకా చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి తీసుకున్నాను, సినిమాలు చూసేటప్పుడు తినచ్చు అని చెప్పేసి. ఇంకా పీనట్ బటర్ కూడా తీసుకున్నాను. సో అంతే గైస్. ఇంకా సమ్వాట్ ఫ్లేవర్స్ అవి ఇవి తీసుకున్నాను, డర్టీ బల్కింగ్ అని చెప్పేసి. అంటే లైక్ మీల్స్ని ఇంకొంచెం టేస్టీ చేద్దామని చెప్పేసి. అంత పర్టికులర్గా అవన్నీ మీకు యూజ్ అవ్వవు, అవన్నీ మనీ బొక్క అంతే. సో మనీ కొంచెం ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఎక్కువ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి వాటి మీద. సో ఇంకా ఫ్రూట్స్ మీద, లేకపోతే అన్నెసెసరీగా అవసరం లేదు. ఎందుకు అంటున్నానంటే ఫ్రూట్స్ కూడా ఎందుకని ఇన్వాల్వ్ చేశానంటే, సో ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఒక 50 రూపీసే ఉందంటే ఆ 50లో ఎక్కువ క్యాలరీస్ ఏదైతే వస్తుందో, హెల్తీగా ఏదైతే ఉంటుందో అవి తీసుకోండి. బాదం పప్పు, ఈ పిస్తా ఇవన్నీ తీసుకోవాలంటే కొంచెం వెళ్ళిపోతాయి, 2000 3000 ఎగిరిపోతాయి. సో ఎందుకంటే అవి అయిపోతూ కూడా ఉంటాయి కదా తొందరగా. మీరు డేలో 5-6 తింటారు బాదం అవి ఇవి, సో తొందరగా అయిపోతాయి. నెక్స్ట్ టైం మళ్ళీ కొంటారు. సో మనీ చాలా వేస్ట్ అవుతుంది. సో అండ్ నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా చాలా, లైక్ ఇట్లా సప్లిమెంట్ డబ్బాలు లెక్క అవన్నీ చాలా ఖాళీ డబ్బాలే. మా మమ్మీ దేనికైనా వస్తుంది అని చెప్పేసి ఉంచిన, లైక్ ఏదైనా పప్పులు గిప్పులు వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. అండ్ చెస్ట్ వర్కౌట్లు ఇది కొత్తగా ట్రై చేశాను. ఏంటిదంటే బటర్ఫ్లై ఉంటుంది కదా, బటర్ఫ్లై మూమెంట్ ఎలా ఉంటుంది, ఇట్లా తీసుకొని వచ్చే దగ్గరికి అంటాం కదా. సో సింగిల్ హ్యాండ్లో ట్రై చేయండి బటర్ఫ్లై మూమెంట్, లైక్ కేబుల్ అయినా పర్లేదు. సో బటర్ఫ్లై మిషన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒకటే హ్యాండిల్ తీసుకొని ఇట్లా ముందు వరకు తీసుకొని వచ్చి, ఈ చెస్ట్ స్ట్రైట్ ఉంది కదా, సో ఈ చెస్ట్ స్ట్రైట్ కాకుండా దీనికి దాటి ఇలా తీసుకొని వెళ్ళి స్క్వీజ్ చేయండి. లైక్ ఎగ్జాంపుల్కి ఇంతవరకు తీసుకొని వస్తే స్క్వీజ్ అవుతుంది, కాకపోతే ఇంకా ఎక్కువ స్క్వీజ్ చేయాలంటే ఎలా చేస్తారు మీరు? అప్పుడు 2 హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు స్క్వీజ్ అవ్వదు అట్లా. సో అలా కాదు, ఇట్లా తీసుకొని వెళ్ళి మొత్తం ఇట్లా లోపల వరకు ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మన చెస్ట్ ఫైబర్స్ ఇంకా ఎక్కువ స్క్వీజ్ అవుతుంది, లైక్ లిటరలీ సక్. సో లైక్ చూడండి, నార్మల్గా అబ్జర్వ్ అయ్యండి. ఇది ఇంతవరకు ఒక్క ఐఫోను ఈఎంఐ కూడా కట్టలేదు ఇంకా. సో ఇప్పుడు ఇట్లా 7 వరకు తీసుకొని వస్తున్నాం కదా, స్క్వీజ్ అవుతుంది. బట్ ఇంకా లోపల తీసుకొని వెళ్తే లైక్ లిటరలీ చాలా ఎక్కువ స్క్వీజ్ అవుతుంది. లైక్ అబ్జర్వ్ అయ్యండి, స్పేస్ ఎక్కువ లేదు ఇలా. సో ఇట్లా అన్నామా స్క్వీజ్ అవుతుంది, బట్ ఇట్లా చూడండి చాలా ఎక్కువ స్క్వీజ్ అవుతుంది. లిటరలీ చెస్ట్ చాలా అంటే చాలా స్క్వీజ్ అవుతుంది. సో అంతే గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ డే 100 వెయిటెడ్ పుల్అప్స్ తోటి. టాటా, బాయ్ బాయ్.